नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते। नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते। आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते। स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते। पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी श्री परमेशी जगन्माता महालक्ष्मी नमोऽस्तुते। श्वेतांबरधरे देवी नानालंकारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोऽस्तुते। మహాలక్ష్మి అష్టకం చదవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, సర్వ సంపదలు చేకూరుతాయి, మన విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. శుక్రవారం రోజున, మంగళవారం రోజున, ప్రత్యేక తిథుల్లో, పౌర్ణమి తిథుల్లో అమ్మవారిని ఈ మహాలక్ష్మి అష్టకంతో కొలిచి తరిద్దాం. మరియు లలిత అమ్మవారి యొక్క 25 నామాలు, ఈ 25 నామాలు జపిస్తే లలితా సహస్రనామాలు చదివినంత పుణ్యఫలం లభిస్తుంది. లలిత అమ్మవారి 25 నామాలు ప్రతినిత్యం జపిస్తే అత్యంత పుణ్యప్రదం. సింహాసనేషి శ్రీలలితా మహారాజ్ఞి వరాంకుశ చాపిని త్రిపురా చైవ మహాత్రిపుర సుందరి సుందరి చక్రనాదా చ సామ్రాజ్ఞి చక్రిణి తథా చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజప్రియ కామకోటిక చక్రవర్తిని మహావిద్య శివానంగవల్లభ సర్వపాటల కులనాథ ఆమ్నాయనాథ చక్రామ్నాయ నివాసిని శృంగరనాయికా చేతి 25 నామభిః స్తువంతి ఏ మహాభాగం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్నువంతి సౌభాగ్యం అష్టౌ సిద్ధిః మహాద్యసః అంటూ అమ్మవారిని ప్రార్థించడం ద్వారా అష్టసిద్ధులు అన్నీ చేకూరుతాయని ప్రతీతి. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం ప్రతిరోజు పఠించడం వల్ల అనేక రకాలైన లాభాలు చేకూరుతాయి. అనుకున్న పనిలో విజయం, ఆరోగ్యం, అభివృద్ధి అన్నీ సిద్ధిస్తాయి. ముఖ్యంగా పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూస్తూ చదవడం ద్వారా సాక్షాత్తు అమ్మవారిని చూస్తూ చదివినంత పుణ్యఫలం దక్కుతుంది. ఈ విధంగా పఠించడం ద్వారా అనేక రెట్ల పుణ్యఫలం దక్కుతుంది. కావున దీనిని అందరూ గమనించి శ్రద్ధగా పఠించండి.